హాయ్ అండి. వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేమందరం కూడా చాలా బాగున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్కి. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా సంతోషం మీతో షేర్ చేసినప్పుడు మీరందరూ కూడా చాలా సంతోషించి నాకు కామెంట్స్ చేస్తూ ఉంటారు. అవి చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అదేవిధంగా నేను ఏదైనా ఫీల్ అయ్యి నాకు ఏదైనా బాధగా అనిపించినా, లేకపోతే నాకు ఒంట్లో బాగోకపోయినా ఇలాంటిది ఏదైనా షేర్ చేస్తే కూడా వెంటనే మీలో చాలామంది రెస్పాండ్ అయ్యి, భార్గవి జాగ్రత్తగా ఉండు, ఈ ఫుడ్ తీసుకో, ఇలా నువ్వు కేర్ తీసుకో అని చెప్పి మీరు కూడా నాకు సలహాలు అయితే ఇస్తున్నారు. అవన్నీ చూసినప్పుడు చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్కి. కొంతమంది అయితే బ్లడ్ తక్కువగా ఉందేమో టెస్ట్ చేయించుకో భార్గవి అని కూడా కామెంట్ చేశారు. ఆల్రెడీ టెస్ట్ చేయించుకున్నానండి, తక్కువే ఉంది, 8% ఉంది. సో అందుకోసమే నాకు ఈ ప్రాబ్లం అయితే వస్తోంది. ఇది ఆల్రెడీ నాకు 3 years బ్యాక్ అయితే వచ్చింది, మళ్ళీ ఇప్పుడు రిపీట్ అయ్యింది. దాని గురించి అయితే వీడియో కంటిన్యూ చేస్తూ మాట్లాడుకుందాము. నాలాగా మీలో ఎవరైనా సఫర్ అవుతుంటే మీ అనుభవాన్ని కూడా షేర్ చేస్తే మనలాగా బాధపడుతున్న లేడీస్కి ఈ వీడియో చూసినప్పుడు కానీ, ఆ కామెంట్ చదివినప్పుడు కానీ వాళ్ళకి కొంచెం ఉపయోగపడవచ్చు, వాళ్ళు జాగ్రత్త పడవచ్చు. కాబట్టి ఈ వీడియో అయితే నేను షేర్ చేస్తున్నాను. ఇంకా ఉదయాన్నే పిల్లలకి వంట చేయడం అయితే తప్పదు కదా. ఒంట్లో ఎలా ఉన్నా సరే వాళ్ళకి టైంకి బాక్స్లు ఇచ్చేసి వాళ్ళని కాలేజీకి అయితే పంపించాలి. సో ఇవాళ కూడా నేను పిల్లలకి లంచ్ చేసేసాను. కూర అన్నము వండేసి బ్రేక్ఫాస్ట్కి ఏమో చపాతీలు చేసి ఇచ్చాను. ఇంకా అవైతే తీసుకొని వాళ్ళు కాలేజీకి అయితే బయలుదేరారు. జీవను అంటే ఒక సైకిల్ పంచర్ అయ్యింది. సో అందుకని ఇంకా మా వారు శివాలయం వెళ్ళి వచ్చి జీవన్ని తీసుకొని ఇంకా కాలేజీలో దింపడానికి అయితే తీసుకెళ్తున్నారు. ఇంతకు కూర ఎలా ప్రిపేర్ చేశానో మీతో షేర్ చేయలేదు కదా, చూసేసేయండి. కుక్కర్లో చేస్తున్నాను డైరెక్ట్గా. నేను కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసాను, కొంచెం ఎక్కువ వేసానులేండి. అంటే ఇలాంటి కూరలకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఆ నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులో దొండకాయ ముక్కల్ని నేను అంటే నాకు నచ్చినట్టుగా చక్రాల్లాగా అయితే కట్ చేసుకున్నాను. మీరు పొడుగు ముక్కలైనా సరే కట్ చేసుకోవచ్చు. మీరు ఇదే కూరని గిన్నెలో అయినా కూడా చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ బాండ్లీలో చేయొచ్చు, మన ఇష్టము. అంటే నాకు టైం కలిసి వస్తుందని నేను డైరెక్ట్ కుక్కర్లోనే చేస్తున్నాను. కొంచెం గిన్నెలోనో బాండ్లీలోనో వేస్తే ఏంటంటే ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి తర్వాత ఆలు ముక్కలు కూడా వేసి వేయిస్తున్నాను. ఇంకా అది సిమ్లో పెట్టేసి అది వేగుతూ ఉంటుంది. ఈలోపు మసాలా గ్రైండ్ చేసుకోవడం కోసం అని చెప్పి కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు, అల్లము ఇవన్నీ కూడా తీసుకున్నాను. తర్వాత టమాటా, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా ఏంటంటే మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ లాగా తయారు చేసుకున్నాను. ఈలోపు ఇక్కడ దొండకాయ, ఆలు అనేది కొంచెం వేగింది. నూనెలో కొద్దిగా వేగాలి. కొంచెం వేగితే ఏంటంటే బాగుంటుంది కూర అనేది. డైరెక్ట్గా పచ్చి ముక్కల్ని ఉడికిచ్చేసి చేసుకునే దానికన్నా కొంచెం వేపి చేసుకుంటే రుచి బాగుంటుంది. తర్వాత ఇందులో రుచికి సరిపోయేంతగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసాను. మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్లో మీకు వీలైతే కాజులు యాడ్ చేసుకోండి, అదే జీడిపప్పులు, లేదంటే వేయించిన పల్లీలు ఇలాంటివి యాడ్ చేస్తే ఏంటంటే గ్రేవీ అనేది ఇంకా కొంచెం చిక్కగా వస్తుంది, కూర టేస్ట్ కూడా బాగుంటుందండి. నాకేంటంటే వేయించిన పల్లీలు అయిపోయాయి. ఇంకా నాకు ఆల్రెడీ కొంచెం ఒంట్లో బాగాలేదు కదా, అంత ఓపికగా లేదు. ఇంకా మళ్ళీ అంత వేయించి చేసే అంత టైము లేదు, ఓపిక లేదు. సో అందుకని నేను అవైతే వేయలేదు. ఇంకా జీడిపప్పులు కూడా ఇంక ఇప్పుడు అవన్నీ తీసి వేసే ఓపిక లేదు. ఏంటో మొత్తం మీద ఒక కూర అయితే చేసి వాళ్ళకి పంపించేయాలి అనే హడావుల్లో అయితే చేశాను. మీరు అవి ఏదైనా సరే మీరు యాడ్ చేసుకున్నారంటే కూర ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది. తర్వాత ఇక్కడ దొండకాయ, ఆలు అనేది ఒక 50% వేగాలి. వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీ ఉంది కదా, అది ఇందులో వేసేసి ఆ మిక్సీ జార్నే కొద్దిగా కడిగేసి మనం వాటర్ పోసేసామంటే కొంచెము ఉడకడానికి సపోర్ట్గా కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసేసి ఇంకా రుచికి సరిపోయేంతగా కారం, మీ టేస్ట్ని బట్టి మీరు కారం ఎంతైతే తింటారో అంత కారం అయితే యాడ్ చేసుకోండి. కొంచెం ఇలాంటి కూరలు ఏంటంటే స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. సో ఇదేంటంటే కూర మనకి చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, లేదా అప్పుడప్పుడు మనం జీరా రైస్ అలా చేసుకుంటాం కదా, బగారా అన్నం కానీ జీరా రైస్ కానీ అలా చేసుకున్నా బాగుంటుంది. చపాతీలోకి అయితే నాకు బాగా నచ్చుతుందండి ఈ కూర. పిల్లలకి కూడా చపాతీలోకే బాగా నచ్చుతుంది. ఇలా మనం ఒకసారి కారం వేసాక కలిపేసి ఇంకా కుక్కర్ విజిల్స్ పెట్టుకోవడమే. మీరు విడిగా వండుకునేలా ఉంటే
ఆ ముక్క ఉడికేదాకా మీరు ఉడికించుకోండి. ఆయిల్ అనేది పైకి తేరాలి. అప్పుడు కూర అనేది తయారైపోతుంది. ఇంకా కూర అయితే ఒక 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసాను నేను. ఈలోపు అన్నము, ముద్దపప్పు కూడా పెట్టేశాను పెద్ద కుక్కర్‌లో. ఇంకా అవి 2 స్టీమ్ దిగేలోపు చపాతీ కూడా చేసేద్దాము బ్రేక్‌ఫాస్ట్‌కి అని చెప్పి చపాతీ కూడా చేస్తున్నాను. ఎందుకు భార్గవి ఓపిక లేనప్పుడు అవసరమా ఇలాగా? వేరే ఏదన్నా చెయ్యొచ్చు కదా అని మీరు నిజంగా మనసులో అనుకోని ఉండుండొచ్చు. అంటే ఓపిక లేని మాట నిజమే, వాస్తవమే. కానీ కాస్త నాకు ఒంట్లో బాగోలేదని 2 రోజుల నుంచి పిల్లలైతే అసలు ఏమీ సరిగ్గా తినలేదండి. అసలు నిజం చెప్పాలంటే సండే రోజైతే అసలు వంటే చేయలేదు. సాటర్డే రోజు పొద్దున నేను చేసిందే ఆ పప్పు అది అంతే. ఆదివారం అయితే అసలు అన్నం వండారు కానీ నాతో పాటు వాళ్ళు కూడా అలా పడుకొనే ఉన్నారు. ఏంటో నాకు అనిపిస్తుంది, మనకి ఇంట్లో ఆడవాళ్ళం మనం హుషారుగా తిరుగుతూ ఉండి పనులు చేస్తూ ఉంటేనే టైంకి వాళ్ళకి భోజనము, టిఫను అన్నీ ఏర్పాటు చేస్తేనే అనుకుంటాను. తింటారు, బయట నుంచి తెచ్చుకొని తింటారు, తినరని కాదు. కానీ అది అస్తమానం అదే చెయ్యాలి అంటే కూడా అన్నిసార్లు అది సరిగా ఉండట్లేదు, కుదరట్లేదు అలాగా. వాళ్ళకి ఇష్టం ఉండట్లేదు అలా బయట తెచ్చుకొని తినడము. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో వండుకొని తినడమే అలవాటైపోయి అలా అనిపిస్తూ ఉంటుంది. సో, అందుకే 2 రోజులు పిల్లలు సరిగ్గా తినలేదు కదా! ఇంకా తల్లి ప్రేమే అనుకోండి, ఏమన్నా అనుకోండి. పొద్దున్నే వచ్చిన కాస్త ఓపికకే ఇంక ఈ విధంగా కూర అయితే ప్రిపేర్ చేశాను. కూర విజిల్ వచ్చేసిన తర్వాత చివరిగా కొత్తిమీర, కొద్దిగా కసూరి మేతి యాడ్ చేసేసాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. లైట్‌గా గరం మసాలా మనం వేసినవి, అలాగే ధనియాల పొడి, ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ ఫ్రెష్‌గా గ్రైండ్ చేసి వేసాం కదా! సింపుల్‌గా కూర త్వరగా అయిపోతుంది, రుచి కూడా బాగుంటుంది. చపాతీల్లోకి బాగుంటుందని చెప్పాను కదా! అందుకే పిల్లలు కాస్త ఇష్టంగా తింటారు అని చపాతీలు చేశాను. చెరో 4 చపాతీ ఒత్తిచ్చేస్తే చెరో 2 బ్రేక్‌ఫాస్ట్ కింద తినేస్తారు అని చెప్పి ఇంకా వాళ్ళకి ఆ విధంగా లంచ్, బ్రేక్‌ఫాస్ట్ అయితే తయారు చేసి ఇచ్చేసాను. నిజం చెప్పాలంటే అది చేసే వరకే నా ఓపిక అక్కడితో అయిపోయింది. ఇంకా మళ్ళీ కొంచెం సేపు గాబరా వచ్చినట్టుగా అయిపోతే ఇంకా కాసేపు అలా పడుకున్నాను. ఒక పావుగంట, 20 నిమిషాలు అలా రెస్ట్ తీసుకున్నాను. తర్వాత లేచి ఇంకా దీపారాధన చేద్దాము అని పువ్వులైతే కోస్తున్నాను. వర్షం పడింది మాకు. ఆదివారం రోజు సన్నగా వర్షం పడింది. అంటే పెద్దగా జోరు వాన కాదు కానీ చిరుజల్లుల్లాగా అన్నట్టుగా పడింది వర్షము. పువ్వులు కూడా అన్నీ బాగా పూస్తున్నాయి. మొక్కలు ఇంకా పిచ్చి మొక్కలన్నీ మళ్ళీ ఆల్రెడీ దొడ్డంతా కూడా నిండిపోయింది మళ్ళీ పిచ్చి మొక్కలతోటి. అయితే ఇప్పుడు నేను వేసుకున్న టాపు ఇదివరకు నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తే మీరు బాగుంది అని చెప్పి కామెంట్స్ వచ్చాయి. అలాగే లింక్ పెట్టండి అని కూడా అన్నారు. నేను కమ్యూనిటీలో పోస్ట్ చేశానండి ఆల్రెడీ. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఇప్పుడు మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఈ వీడియోలో లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. మీరు అది ఓపెన్ చేస్తే మీకు ఆ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. కరెక్ట్గా నేను బుక్ చేసుకున్న ఈ ప్రోడక్టే మీకు వస్తుంది. క్లాత్ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉందండి. అలాగే రీజనబుల్ ప్రైస్. పైగా నేను పెద్ద సైజు బుక్ చేసుకున్నాను. అంటే నాకు ఆన్లైన్లో కొనుక్కునేటప్పుడు ఏంటంటే కొంచెం భయము, సైజ్ అనేది ఏమన్నా డిఫరెంట్ వస్తుందేమో, అనవసరంగా టైట్ వచ్చేస్తే బాగుండదు కదా, వేస్ట్ అయిపోతుంది కదా, మనీ వేస్ట్ అవుతుంది కదా, మళ్ళీ రిటర్న్ ఉన్న ఆప్షను ఎందుకులే అలాగా అని నాకు ఇష్టం ఉండదు. అందుకు నేను ఎప్పుడు ఒక రవ్వంత పెద్ద సైజే తెప్పించుకుంటాను. ఈసారి కూడా అలాగే తెప్పించాను. ఉతికిన తర్వాత కూడా అది అస్సలు షింక్ అవ్వలేదు. సేమ్ ఎలా ఉందో అలాగే ఉంది. నేను షింక్ అవుతుంది అనే ఉద్దేశంతోటే పెద్ద సైజు తెప్పించుకున్నాను. కానీ షింక్ అవ్వలేదండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియోలో లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చెక్ చేయండి. నైటీల బదులు ఇలా టాప్స్ అనేవి బాగున్నాయి కదా, ఇలా వేసేసుకోవచ్చు. దబుక్కున బయటికి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు, ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా బాగున్నాయి. నాకు కూడా బాగా నచ్చాయి. అదే అనిపించింది, నైటీల బదులు ఇలాంటివే కొనుక్కుంటే బాగుంటుందేమో కదా అని అనిపించింది నాకు కూడా. అంటే చాలా కంఫర్ట్గా ఉన్నాయి ఇవి టాప్స్ అయితే. కాకపోతే కలర్ ఆప్షన్స్ ఎక్కువ లేవు, 3 ఉన్నట్టున్నాయి. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఇంకా పువ్వులన్నీ కోసుకొని అయితే వచ్చేసాను. వచ్చి ఇంకా కూర్చొని ప్రశాంతంగా దీపారాధన చేసుకుందామని కూర్చుంటే ఆ పిల్లి మాత్రం నన్ను చాలా ఇబ్బంది పెట్టేసేస్తుంది. మా ఇంట్లో ఎప్పుడు ఒక పిల్లి ఉంటుంది. అది ఎప్పుడు నిత్య బాలింతరాల్లాగా కంటూనే ఉంటుంది పిల్లల్ని. మా బాత్రూమ్ పైన పెడుతుంది తీసుకొచ్చి, అక్కడ కంటుంది. ఇంకా అక్కడి నుంచి ఆ పిల్లల్ని అటు తిప్పి ఇటు తిప్పి, ఇటు తిప్పి అటు తిప్పి కొంచెం సేపు డోర్ ఓపెన్ ఉంటే చాలు వచ్చేస్తూ ఉంటుంది లోపలికి. వచ్చేసి ఇంకా పాలు, పెరుగు దానికి దొరకద్దు.
వేడిగా ఉంటే మాత్రం ఊరుకుంటుంది, కానీ ఎట్లా ఉన్నా సరే గిన్నెలు పడేసైనా సరే తాగేస్తూ ఉంటుంది. దాని భయానికే నేను ఎప్పుడు కిచెన్ క్లోజ్ చేసేస్తూ ఉంటాను డోరు. నా పని అయిపోయిన వెంటనే కిచెన్ తలుపు మూసేస్తూ ఉంటాను. అదిగో ఇప్పుడు కూడా వచ్చి తొంగి తొంగి చూస్తోంది. ఉదయం మేము లేచి తలుపులు తీసిన కాడి నుంచి ఇంకా వస్తూనే ఉంటుంది. ఇప్పుడు దాంతోపాటు దాని పిల్లలు కూడా తయారైపోయాయి. వచ్చేసి ఇంకా ఫ్రిడ్జ్ వెనకాల దాక్కుంటున్నాయి ఆ బుజ్జి బుజ్జి పిల్లలు 2. ఒకటైతే కాఫీ కలర్లో ఉంది, ఒకటేమో మామూలు కలర్లో ఉంది. కృష్ణేమో ఆ కాఫీ కలర్లో ఉన్న పిల్లిని మాత్రం ఆటాడిస్తూ ఉంటాడు. ఇంకా అలా వచ్చి దాక్కుండిపోయి ఎప్పుడు నేను పక్కకి వెళ్ళిపోతానా, పాలు దొరుకుతాయా, పెరుగు దొరుకుతుందా అని చూస్తూ ఉంటాయి. అక్కడికి బయట బౌల్ పెట్టి అందులో పాలు పోస్తూనే ఉంటాను తాగడానికి. బహుశా అలా పోయడం వల్లే వాటికి అలవాటు అయిపోయిందేమో, వీళ్ళేమీ అనరు నన్ను అని చెప్పి స్వతంత్రంగా తిరిగేస్తూ ఉన్నాయి ఇంట్లో. ఇంకా దాన్ని ఇంకా లేచి ఒకసారి పాలు అనేవి దాచేసి నేను ఇంకా ప్రశాంతంగా కూర్చొని దీపారాధన అయితే చేసేసుకున్నాను. నాకు అక్కడికే భయం వేసింది అది ఎక్కడొచ్చి తాగేస్తుందో అని. ఇంకా తర్వాత రామనామం కూడా రాసుకొని కాసేపు హాయిగా దీపారాధన అయితే చేసేసుకొని ఇంకా తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. చపాతీ చేశాను కదా, నాకు కూడా ఒక 2 చపాతీ చేసుకొని నేను కూడా ఇంకా టిఫిన్ అయితే తినేస్తున్నాను. ఇంకా టిఫిన్ తిన్న తర్వాత కాసేపు పడుకున్నాను. 1 గంట అలా రిలాక్స్ అయ్యి పడుకొని లేచాక ఇంకా గదులన్నీ కూడా మాప్ పెట్టేస్తున్నాను. ఇది యాక్చువల్లీ సోమవారం రోజు తీసిన వీడియో అండి. అంటే నేను ప్రతి వారము సోమవారము అలాగే గురువారము 2 రోజులు, వారంలో 2 రోజులు గదులు మాప్ పెట్టుకుంటాను. అంటే మరుసటి రోజు మంగళవారము అలాగే శుక్రవారం వస్తుంది కాబట్టి వారానికి 2 రోజులు అన్నట్టుగా గదులు తుడుస్తాను. పిల్లలు చంటి పిల్లలుగా ఉన్నప్పుడు ఏంటంటే ప్రతిరోజు తుడుచుకునేవాళ్ళం. అప్పుడు ఇంకా పిల్లలు ఏంటంటే అస్తమానం కింద పడేసుకొని తింటూ ఉంటారు, ఏమన్నా కింద పడేస్తూ ఉంటారు, వంపేస్తూ ఉంటారు, మరకలు అంటేస్తూ ఉంటాయి. అలాగే వాళ్ళు అవే తీసి నోట్లో పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి రోజు తుడిచేవాళ్ళము. ఇంక ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి ఇంకా అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు కదా, చంటి పిల్లలు ఉంటే వేరు. ఇంక ఇప్పుడు ఏంటంటే వారానికి 2 సార్లు అన్నట్టుగా గదులు మాప్ పెడతాను. ఇంక ఇవాళ కూడా అందుకే గదులన్నీ కూడా ఇంకా నెమ్మదిగా టీవీలో ఏదో సినిమా వస్తుంటే పెట్టాను. ఇంకా అది రన్ అవుతూ ఉంది, అది వింటూ చూస్తూ గదులైతే తుడిచేసేసి చక్కగా ముగ్గులు అయితే పెట్టేశాను. మధ్యాహ్నం భోజనం చేసేసిన తర్వాత టీవీలో ఏదో సినిమా వస్తుంటే చూస్తూ కూర్చున్నానండి. చిన్నబాబు సినిమా బాగుంటుంది, అది ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టదు. మంచి ఫ్యామిలీ అట్మాస్ఫియర్తో ఉండే సినిమా అది. మా వారికి అయితే చాలా ఇష్టము. అందులో సిస్టర్ సెంటిమెంట్లే కానీ మదర్ ఫాదర్ సెంటిమెంటే కానీ చాలా బాగుంటుంది. మాకు అందరికీ కూడా ఫేవరెట్ మూవీ అది. ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టదు అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అది వస్తుంటే నేను మధ్యాహ్నం పడుకుంటే ఇంకా మళ్ళీ రాత్రి నిద్ర రాదు. ఆల్రెడీ అంటే పొద్దున కాసేపు పడుకొని లేచాను కదా, అందుకు మధ్యాహ్నం పడుకోలేదు. నేను నిన్న పోస్ట్ చేసిన వీడియోకి మీలో చాలామంది కామెంట్ చేశారు కదండి. అయితే కొంతమంది ఐరన్ ఇంజెక్షన్స్ వేయించుకో భార్గవి, అది బెస్ట్ ఆప్షను అని చెప్పినైతే కామెంట్ చేశారు. కొంతమంది ఏమో నేను కూడా ఇలాంటి ప్రాబ్లమే ఫేస్ చేశాను, నేను అవే వేయించుకున్నాను అని కూడా కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ప్రజెంట్ నేను ఆల్రెడీ ఇంజెక్షన్సే వేయించుకుంటున్నాను. 2 డోసులు అయితే కంప్లీట్ అయిపోయాయి. టోటల్ 5 ఇంజెక్షన్స్, ఇంకా 3 అయితే తీసుకోవాలండి. ఇంక ఇప్పుడైతే అదే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు వీడియోస్ కనుక నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి. అలాగే మీరందరూ ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది. తప్పకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. ఇంకా మా వారైతే గుడికి బయలుదేరారు. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. రేపు ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.